దరిద్రం ఎలా ప్రాప్తిస్తుంది? ప్రకృతిలో ప్రతి మనిషి దేహంలోనూ పరమాత్మ శక్తి దివ్యశక్తిగా ఉంటుంది. ఎదుటివారి దేహంలోని పరమాత్మ పరమైన దివ్యశక్తిని కొంతమంది అతి తెలివిగా ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు పేరుతో దొంగిలించి, తత్ఫలితంగా అధిక లాభం పొందుచుంటారు. ఉచితంగా తీసుకొన్న వస్తువుకి సమానమైన దివ్యశక్తి తీసుకొన్నవారి దేహం నుండి మాయమై ఇచ్చిన వారికి చేరును. అసలు కొన్ని పూజలు, ఆచారాలలోని రహస్యం ఇదే. పేరంటం పేరుతో తీసుకొనే గుప్పెడు శనగలు లేదా వేరే పదార్థం, వస్తువుకి సరిపడే దివ్యశక్తిని స్వీకరించినవారు కోల్పోతారు. పూజ లేదా ప్రసాదం పేరుతో అతి తెలివిగా కొన్ని ఇస్తుంటారు. గత కాలంలో ఉచితంగా దానంగా అనేక వాటిలను స్వీకరించిన ఆనాటి కుటుంబాలు ఈనాడు కడుదైన్య స్థితిలో జీవిస్తున్నారు. ఉచితంగా ఏదీ స్వీకరించకు. మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం గారికి వారి తండ్రిగారు ఈ సూత్రాన్ని వివరించారని జూన్ 19, 2007లో ఒక సమావేశంలో వివరించారు. మనుస్మృతి లో ఈ విషయానికి వివరించబడినదని డా. అబ్దుల్ కలాం గారు వివరించారు. తన తండ్రి తనకు చెప్పిన పాఠాలలో ఇదొకటని వివరించారు. ఆయచితంగా వస్తుందని ఆశించిన గుప్పెడు శనగలు కాలక్రమంలో గుప్పెడు దరిద్రాన్ని ఇంటికి తీసుకొస్తాయని తెలుసుకోవాలి. కొన్ని తెలివైన జాతులు లేదా కుటుంబాల వారు ఏదో ఒక వంకని ఏదో ఒకటి ఆయాచితంగా ఎదుటివారికి ఇస్తుంటారు. దీనిని స్వీకరించిన వారు కోల్పోయేది అధికమే కాకుండా ఆయాచితంగా దారిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకసారి ఈ దరిద్రదేవత గృహంలో పాదం మోపిందంటే చాలు ఆ తరాలు నాశనం అవ్వక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.